మనిషిని ఓటమి భయపెడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో విజయం కూడా మనిషిని భయపెడుతుంది. నిజమా అనుకుంటారు చాలామంది. నిజమే, కొన్ని సందర్భాల్లో విజయం కూడా మనిషిని భయపెడుతుంది. ఇంతకీ ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి? ఈ భయం ఉన్న మనుషులను ఎలా గుర్తించాలి? ఈరోజు మన టాపిక్ ఫియర్ ఆఫ్ సక్సెస్. దీని గురించి వివరించడానికి సైకోథెరపిస్ట్ రామ్ జలదుర్గం గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా వసుంధర డిగ్రీ కాలేజ్కి చెందినటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హాయ్ స్టూడెంట్స్. సార్, మేము ఎప్పుడు కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విన్నాం కానీ ఫియర్ ఆఫ్ సక్సెస్ వినలేదు. ఇంతకీ ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి? కృప, సహజంగా మార్పు అంటే ఎవరికైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మార్పు భయపెడుతుంది కూడా. అయితే మేజర్గా మనకు మార్పు వచ్చేది సక్సెస్ తర్వాతే. అవును. ఫెయిల్యూర్ ఏమో స్టేటస్కో మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరున్న పరిస్థితిలోనే మిమ్మల్ని ఉంచుతుంది ఫెయిల్యూర్. ఓకే. కానీ మీ పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి నెట్టేది సక్సెసే. దట్ ఈస్ ఫియర్ ఆఫ్ సక్సెస్. సో ఈ మార్పు తర్వాత, ఈ విజయం తర్వాత వచ్చే మార్పును నిలబెట్టుకోగలమా లేదా అన్న భయం వల్ల ఆ మార్పును కోరుకోరు. ఆ మార్పు ఏంటి? విజయం. అంటే విజయాన్ని కోరుకోరు, ఆ విజయానికి దూరంగా ఉంటారు. ఓకే. అంటే రామ్ జలదుర్గం గారు, మరి ఇటువంటి స్టూడెంట్స్ మనం ఏ విధంగా గుర్తించవచ్చు? నిజానికి ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సక్సెస్ అనేవి కవల పిల్లలని. దాదాపు రెండింటి లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి, కానీ వాటికి కొంచెం తేడా ఉంది. ఏ లక్షణాలు దగ్గరగా ఉంటాయి? కొత్త ప్రయత్నం చేయాలంటే భయం, అందరికీ దూరంగా ఉంటారు. అంటే ప్రయత్నం చేస్తే ఫెయిల్ అవ్వచ్చు, ఒకవేళ సక్సెస్ అవుతే మనకు సడన్గా మంచి పేరు రావచ్చు, ఆ పేరుని నిలబెట్టుకోవడం మళ్ళీ కష్టం కావచ్చు. మీరు నిజంగా ఫియర్ ఆఫ్ సక్సెస్ వాళ్ళని గుర్తించాలి అని అంటే, వీళ్ళు ఎక్కువ టాప్ పొజిషన్లో వాళ్ళని ఇష్టపడరు, ఒక రకంగా విమర్శిస్తుంటారు. నెంబర్ 1 ర్యాంకర్స్ని అంటే వీళ్ళకి అస్సలు పడదు. అంటే వీళ్ళు ఈ నెంబర్ 1 ర్యాంక్ ఊరికే రాలేదు, వీళ్ళు ఏదో పైరవీ చేసి సాధించారు, వీళ్ళ రికమెండేషన్ వల్లే ఈ సీట్ వచ్చింది, వీళ్ళకి ప్రమోషన్ రావడానికి కారణం వీళ్ళు కాదు, ఇట్లా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తుంటారు. ఓకే. కొన్ని మంచి పనుల్ని రహస్యంగా చేస్తుంటారు. ఉదాహరణకు మీరు చూడండి, ఎంతమందిని మీరు బాత్రూమ్ సింగర్స్ని చూడలేదు? ఓకే. ఎంతమంది వాళ్ళే పాట పాడడం బాగా పాడుతుంటారు, వాళ్ళ స్టేజ్ మీదకి పిలవండి, పాడరు, అయ్యో నాకు రాదని అంటుంటారు. నిజానికి చాలా పరిస్థితుల్లో స్టేజ్ మీద పాట పాడే వాళ్ళ కంటే బాగా పాడే వాళ్ళు కింద ఉంటారు, కానీ వాళ్ళు ముందుకు రారు. అంటే వీళ్ళకి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉండటం వల్ల, అంటే సడన్గా నన్ను బాగా బలపాడతావు అనే పేరు వస్తే ఆ పేరు నిలబెట్టుకోవడం కష్టంగా. ఓకే. సో అందువల్ల ఆ పేరే నాకు వద్దు. ఓకే. ఈ పేరు వచ్చిందంటే నిలబెట్టుకోవడానికి నేను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ నేను ఎక్కడ ఎవరికి తగ్గకూడదు, వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. దీనికంటే నేను సక్సెస్ కాకపోవడమే మంచిది, ఉన్న స్టేటస్కి వస్తే సేఫ్. ఓకే. ఇందులో ఒక చిన్న డౌట్. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్టూడెంట్కి అంటే ఆ సబ్జెక్ట్ మీద, ఆ అంశం మీద తనకి నైపుణ్యం ఉండటంతో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం. అన్ఎక్స్పెక్టెడ్గా విజయం అంటే భయం, బట్ కానీ సక్సెస్ వచ్చింది. మరి ఆ టైంలో ఏ విధంగా స్పందిస్తాడు? అప్పుడు కూడా తను కూడా రికమెండేషన్ ద్వారానే వచ్చారని అనుకోలేడు కదా. అంటే ఈ లక్షణం ఏమంటారు? అంటే తనకు ఆ భయం లేకపోతే ఇంకా ఆ లక్షణం గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఓకే. అంటే సక్సెస్కి కావలసిన అన్ని లక్షణాలు తనకుండి కానీ సక్సెస్ కోసం ప్రయత్నించకపోవడం ఫియర్ ఆఫ్ సక్సెస్. ఓకే. మీరు చెప్పినట్టు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే తనకు ప్రయత్నించాడు, తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సో తనకు ఆ భయం లేదు. ఒకవేళ ఉన్నా తను సిద్ధపడ్డాడు అని. ఈ సిద్ధపడని వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఓకే. మరి ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉన్న వాళ్ళకి ఆ ఫియర్ పోవాలంటే ఏం చేయాలి? వీటికి చాలా మార్గాలు ఉన్నాయండి. ముందుగా ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సబ్ కాన్షియస్ లెవెల్. అంటే ఇది అన్కాన్షియస్గా వాళ్ళు ఆలోచిస్తుంటారు, నాకు ఒక భయం ఉంది, ఇది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏమో అని భ్రమపడుతుంటారు, కానీ ఇది ఫియర్ ఆఫ్ సక్సెస్. ఇలా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే భయపడుతున్నారో వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఒక్కసారైనా ప్రయత్నిస్తే నేను కూడా సాధిస్తాను, ఆయన ఎందుకు లేని నేను ప్రయత్నించట్లేదు, నేను ఈ ఎఫర్ట్ పెడితే ఇది సాధ్యమే. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ మాట్లాడాలి, మీరు మాట్లాడితే 4-5 మిస్టేక్స్ చేయొచ్చు, ఆ తర్వాత మీరు బాగా మాట్లాడగలరు. నేను మాట్లాడితే స్టేజ్ ఎక్కడం పెద్ద కష్టమేం కాదు, వాడేనా నేను కూడా చేస్తాను అని అనుకుంటుంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ ప్రయత్నం ఏం చేయాలో తనకు తెలుసు, కానీ చేయరు. సో దీని నుంచి బయటపడడానికి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కాన్షియస్ లెవెల్లోకి తీసుకురావాలి. అంటే నాకు లోపల ఈ పని చేయడానికి నన్ను ఏది భయపెడుతుంది. ఉదాహరణకి టాప్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, స్టూడెంట్ ఏం భయపడతాడంటే నాకు మంచి టాప్ ర్యాంక్ వస్తే ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్ అందరు దూరం అవుతారేమో, నన్ను అందరూ లెక్చరర్స్ దృష్టిలో పడతానేమో, వాళ్ళ దృష్టిలో పడితే అందరూ ఇప్పుడు నా బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారేమో,
చేసినప్పుడు నాకు అంత స్వేచ్ఛ ఉండదేమో, ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలేమో. సో వీటన్నిటికంటే ఇప్పుడున్న ర్యాంకు ఇప్పుడున్న పరిస్థితి చాలా సేఫ్, బెటర్ మనమేమి ప్రయత్నించకపోవడమే అని అనుకుంటారు. రామ్జల్ దుర్గం గారు, మరి ఫియర్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం? అంటే ఇప్పుడు ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అసలు ఫియర్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఓన్లీ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫియర్ని ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే. చాలాసార్లు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే సందర్భాలని ఊహించుకుని అది భయపెడుతుందని అనుకొని ఆ పని చేయడం మానేస్తే అది ఫియర్. ఫాల్స్ ఎవిడెంట్ అపియరింగ్ యాజ్ రియల్ ఈజ్ అ ఫియర్. లేకపోయినా ఒక కాగితం పులిని ఊహించుకొని అది ఉన్నట్టే భయపడి ఆ పని చేయకపోవడం ఫియర్. ఓకే. సో ఫియర్ ఆఫ్ సక్సెస్ మనం కనెక్ట్ చేస్తే, విజయం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకొని ముందే ఊహించుకొని ఆ పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని అంటే మనం సక్సెస్ పొందాల్సిన అవసరం లేదు అని అనుకుని సక్సెస్ని అవాయిడ్ చేస్తుంటారు. అందువల్ల ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత డేంజరస్సో ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా అంతే డేంజరస్. చాలామంది ప్రమోషన్స్కి ట్రై చేయరు. నేను ఒక ఆయన కలిసాను, ఆయన అన్నాడు నెంబర్ 1 ర్యాంక్ రావడం పెద్ద కష్టమేం కాదు, ఈ స్టేట్లో నేను టాప్ పొజిషన్లోకి చేరడం పెద్ద కష్టం కాదు, అలా చేరుకోవడం కంటే అది నిలబెట్టుకోవడం కష్టం, అందుకనే నేను నెంబర్ 1 రావట్లేదు అని. అంటే ఈయనకి నెంబర్ 1 కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి, ఎలా అలా చేరుకోవాలో ఈయనకి అన్ని రకాలైన పరిజ్ఞానం స్కిల్స్ ఉన్నాయి, బట్ దాని తర్వాత వచ్చే ఫలితాలకి భయపడి ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికే దూరంగా ఉన్నారు. రామ్జల్ దుర్గం గారు, మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటి అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. సార్, అంటే ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉంది సార్, అంటే సింగింగ్ పాడగలుగుతాను, దానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది, దాంట్లో నేను వెళ్ళాలా వద్దా? అంటే ఇప్పుడు తీసుకుంటే ఏమి ప్రాబ్లం ఉంటుంది, తీసుకోకపోతే ఏది ఉంటుంది? ఇది కరెక్ట్గా ఈ అనాలిసిస్ చేసినప్పుడే నీది ఫియర్ ఆఫ్ సక్సెస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా తెలుస్తుంది. ఉదాహరణకి పాడగలను అని చెప్పావు, దాని అర్థం ఏంటి? నీకు స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీస్ ఉన్నాయి, పాడగలిగిన పరిజ్ఞానం ఉంది, సంగీత జ్ఞానం ఉంది, అవకాశం కూడా వచ్చింది. తీసుకుంటే ఏమవుతుంది? అయితే తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే బాగా పాట పాడావు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలని అవతల వాళ్ళు అనొచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఏ మ్యూజిక్ టీచర్నో వెతుక్కొని ప్రాక్టీస్ చేయాలి కదా. దానికంటే మనకు మనమే పాట పాడుకుంటూ ఉండడం అని అనుకుంటే అది ఫియర్ ఆఫ్ సక్సెస్. సో ఆ విజయానికి మనం భయపడ్డాం. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే, దీని నుంచి బయటపడాలంటే, ఇప్పుడు నేను పాడాను, పాడితే నా ఫీడ్బ్యాక్ నాకు అవసరం. అంటే నేను ఏది బాగా పాడాను, ఏది సరిగ్గా పాడలేదు, ఏం నేర్చుకోవాల్సి ఉంది, ఇలా ప్రతిసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నేను ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే కొంతకాలానికి నేను కూడా మంచి సింగర్ని అవుతాను. సో నథింగ్ రాంగ్ బీయింగ్ ఏ గుడ్ సింగర్, నథింగ్ రాంగ్ బీయింగ్ స్మార్ట్. సో అందరి ముందు మంచి సింగర్ అని అనిపించుకోవడం పెద్ద దానికి మొహమాట పడక్కర్లేదు. అని ఇలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే మనం సక్సెస్ కోసం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తాం. సో ముందే సక్సెస్ తర్వాత వచ్చేవి ఊహించుకోకుండా, ఆ ఊహను మన భయంగా మార్చుకోకుండా మనం ఏం చేయాలో అది చేస్తూ ప్రయత్నం మొదలు పెడతాం. అంటే ఇలాంటప్పుడు ఓకే ఛాన్స్ వచ్చింది, మనం వెళ్దాం అనుకుంటాం, కానీ మన వెనకాలంటే మనకి సపోర్ట్ ఇవ్వకుండా కొంతమంది ఉంటారు కదా సార్, లైక్ వద్దు నువ్వు దానిలోకి వెళ్తే మళ్ళీ స్టడీస్ ప్రాబ్లం అయిపోతుంది, ఫ్యూచర్లో నువ్వు ఏం చేయలేవు అని. అలాంటి టైంలో ఏం చేయాలి సార్? అంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్సా? అంటే ఇప్పుడు సపోజ్ పేరెంట్సే అనుకుందాం సార్, నువ్వు వెళ్తావు దాంట్లోకి కానీ నీ స్టడీస్ అవన్నీ ప్రాబ్లం అయిపోతాయి, వద్దు అన్నారు అనుకోండి సార్, అప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్? అంటే పేరెంట్స్ది కూడా ఏమి అనలేం కదా. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎందుకు తడబడ్డామంటే, ఏది ఇంపార్టెంటో మీకు స్పష్టత లేనప్పుడు. మీకు తెలుసా, ఏదైనా కళల్లో అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చదువులో బాగా రాణిస్తారు. చాలామంది నేను ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా అంటున్నారంటే 2 కారణాలు అయి ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే చదువు నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి ఇంపార్టెంట్గా మార్చడం. రెండవది రెండిట్లో సమానంగా ఉన్నప్పుడు ఏదో తెలుసుకోలేకపోవడం. సో ఈ రెండిట్లో ఏదో మీరు నిర్ణయించుకుంటే యూ కెన్ డిసైడ్. రామ్జల్ దుర్గం గారు, మరి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉన్న పీపుల్కి సక్సెస్ అలవాటు చేయాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫియర్ ఏంటంటే ఊహించుకోవడం అని ఇంత ముందు అన్నాం. ఈ ఊహించుకోవడం మానేసి ఆ సక్సెస్ని ఫేస్ చేయాలి. ముందు ఏమవుతుందో చూద్దాం. ఫేస్ చేసిన తర్వాత నేను చేయవలసిన పనులు, మీకు ముందే భయం ఉందనుకుందాం, రాయండి. ఓకే, నేను టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నాను, రాసుకోండి,
బహుశా చాలామంది ఎక్స్పెక్టేషన్ పెరగచ్చు, నేను ఇంతకంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి రావచ్చు. సో దానికి ఏం చేయాలి, కొంచెం కష్టపడాలి. అబ్బా కష్టపడాలా, ఇప్పుడు పెద్ద చెక్కు వచ్చింది, సో ఈ కష్టపడడం కంటే ఈ ర్యాంక్ ఏదో బాగానే ఉంది కదా అని అక్కడ ఆకుండా ఆ కష్టపడడానికి అవసరమైన ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ మెల్లిగా మీ అలవాట్లు అంటే మార్పుకు మీరు అనుగుణంగా మీ ప్రవర్తనని మార్చుకోగలిగితే మెల్లిమెల్లిగా ఇబ్బంది లేని సక్సెస్ని మీరు ఎదుర్కొని యూ విల్ ఎంజాయ్ ద సక్సెస్. ఓకే. సో వాళ్ళ అలవాటు కావాలంటే సక్సెస్కి ఒకసారి ఫేస్ చేయండి. మీరు అనుకున్న దానికి మీరు అనుభవించేదానికి మీరు మీ అనుభవంలోకి వచ్చిన దానికి ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా, రెండు ఒకటేనా చూడండి. ఓకే. చాలాసార్లు మనం ఊహించింది మన ఎక్స్పీరియన్స్ కంటే భయంకరంగా ఉంటుంది. అవును. అందువల్లే మనం ఊహించడంతో అక్కడే ఆపేస్తాం. సో చాలాసార్లు ఏమవుతుందంటే సక్సెస్ కోసం ఎవరైనా ప్లాన్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే మార్పులను బాగా ఆలోచించుకొని చివరికి ఏం నిర్ణయించుకుంటారంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ సక్సెస్లో, దీనికంటే సక్సెస్ లేకపోవడమే మేలు, దీనికంటే నా లక్ష్యాన్ని వదులుకోవడమే మేలు, ఆ గోల్ సాధించకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఏదో కంఫర్టబుల్గా ఉన్నాం కదా అని కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. అంటే ఒక్కసారి ఈ ఫెయిల్యూర్ ఆఫ్ సక్సెస్ భయాన్ని వీడి ఒకసారి సక్సెస్ సాధిస్తే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరగడం కూడా ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్కి కారణమా? ఈ ఎస్, ఎందుకంటే మార్పులు జరిగినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మార్పు జరుగుతుంది. ఈ మార్పులో భాగమే ఈ ఎక్స్పెక్టేషన్. అవును, ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టే మీరు మళ్ళీ చదవండి. ఓకే. దీనికి కొన్ని మార్గాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ దే హ్యావ్ టు గెట్ క్లోజ్ విత్ ద ప్రొఫెసర్స్. ఇంతకుముందు మీరు టాప్ ర్యాంకర్స్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, దూరంగా ఉండుంటారు, ఇప్పుడు చేయండి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మీ పర్సనల్ డౌట్స్ అడగడానికి క్లాస్ టైమే కాకుండా వెళ్ళి పర్సనల్గా మీ ఇంట్రెస్ట్ ఇంకా కొంత తెలుసుకోవాలన్న మీ ఇంట్రెస్ట్ను మీరు చూపించండి. మీ పర్సనల్ టైంని, మీ ఎంటర్టైన్మెంట్ టైంని సాక్రిఫైస్ చేయండి. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్, బయట వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ను చాలా ఈజీగా మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మనం చేయాల్సిందంటే మన ప్రవర్తన కొంత మార్చుకోవాలి. ఓకే. మార్చుకుంటే సక్సెస్ చాలా సంతోషంగా ఉంటుంది, భయపెట్టదు. రామ్ జలదుర్గం గారు మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ మిస్ మధు. హాయ్ మధు. అది నేను అడగాల్సింది ఏంటిదంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సార్. అయితే అతను 7th, 10th మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కాకపోతే ఇంటర్కి వచ్చే వరకు అది ఇంట్లో పరిస్థితుల వల్ల ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు అతను జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతను ఇంటర్ చదివి పాస్ అవ్వాలనుకుంటున్నాడు. కాకపోతే కొన్ని భయాల వల్ల అది చదవడం కుదరట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలి ఫ్రెండ్ అంటే ఈ మీ ఫ్రెండ్ భయంలో రెండు అవకాశాలు ఉన్నాయి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అవకాశం ఉంది, ఫియర్ ఆఫ్ సక్సెస్ అవకాశం ఉంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేను మళ్ళీ ఫెయిల్ అవుతానేమో ప్రయత్నిస్తే అనే భయం ఒకటి, దట్ ఈస్ అ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ఒకవేళ మళ్ళీ నేను పాస్ అవుతే ఈ ఉద్యోగం ఉంటుందా, నేను వేరే ఉద్యోగం చూసుకోవాలా, ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్తో ఇంకో జాబ్ చేసుకోవాలంటే ఇది వదలాలి కదా, సో ఆ వచ్చే మార్పులకి నేను మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి అనే భయం అయితే అది ఫియర్ ఆఫ్ సక్సెస్. మీ ఫ్రెండు ఈ రెండింటిని నాది ఫియర్ ఆఫ్ సక్సెసా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా అనే ముందు క్యాల్కులేట్ చేసుకుంటే అతనికి ఫియర్ ఆఫ్ సక్సెస్ అయితే చదివిన తర్వాత వాటి కోసం మళ్ళీ ప్రయత్నిద్దాం అని చేంజ్కి ప్రిపేర్ అవ్వగలిగితే అంతకంటే మంచి స్థానంలోకి వెళ్ళే అవకాశం చాలా ఉంది. రామ్ జలదుర్గం గారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ని తీసుకున్నట్లయితే ఒక స్టూడెంట్కి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉంది, అతను కానీ ఒకసారి సక్సెస్ వచ్చింది, రెండోసారి సక్సెస్ కాకుండా ఓటమి వచ్చింది. అప్పుడు ముందు నుంచి అతను ఫెయిల్యూర్ ఆఫ్ సక్సెస్కి అలవాటు పడిపోయి ఉంటాడు కాబట్టి రెండోసారి ఓటమి రాగానే ఒక్కసారి అయితే నాకు సక్సెస్ వచ్చింది కానీ ప్రతిసారి రాదు కదా, సో నేను దీనికోసం ప్రయత్నించకుండా ఉండిపోతేనే బెస్ట్ కదా అనుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారా? ఉంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? తమకు అన్ని రకాలైన శక్తి, అవగాహన, స్కిల్స్, నాలెడ్జ్ అన్నీ ఉంటే అయితే వీటిని పెంచుకోవాలి. మళ్ళీ సక్సెస్ మాత్రమే డిమాండ్ చేస్తుంది ఈ స్కిల్స్ని పెంచుకునేది, ఫెయిల్యూర్ డిమాండ్ చేయదు. మీరు ఫెయిల్ అవుతే ఉన్న పరిస్థితుల్లోనే ఉంటారు, యూ విల్ మెయింటైన్ స్టేటస్ కో. స్టేటస్ కో ఈజ్ ఎ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ ఫర్ ఎనీబడి. అయితే ఒక స్థాయి పైకి వెళ్తే చాలా సంబంధాలు మారిపోతాయి, మన ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుంది, మన అలవాట్లు మారాలి. ఈ మార్పులన్నిటికీ భయపడి సక్సెస్ పెద్ద అట్రాక్టివ్గా కనిపించదు, వాటికి దూరంగా ఉంటాం. ఓకే. సో సక్సెస్ అయిన విద్యార్థి ఏమేం మార్పులు వస్తాయో ఆ మార్పులకు నేను తీసుకోవాల్సిన కేర్ ఏంటో ముందే తను ప్లాన్ చేసుకోగలిగితే వాటిని స్టెప్ వైజ్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క మార్పును ఇంప్లిమెంట్ చేస్తూ పోతే
సక్సెస్ అనేది చాలా ఈజీగా జీవితంలో ఎంటర్ అవుతుంది. హీ విల్ ఎంజాయ్ ది సక్సెస్. ఓకే సార్, ఇప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ సక్సెస్ స్టూడెంట్ సక్సెస్ సాధించేలాగా అంటే మీరు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అయ్యి సక్సెస్ సాధించాలనుకునే వ్యక్తి స్ట్రెస్ ఫీల్ అవుతాడా? ఎటువంటి స్ట్రెస్ని తను ఎదుర్కొంటాడు? దాని నుంచి ఏ విధంగా అధిగమించాలి? ఫియర్ ఆఫ్ సక్సెస్లో ఎస్ స్ట్రెస్ ఉందండి. అయితే Okay. ఆ స్ట్రెస్ పాజిటివ్ స్ట్రెస్. ఓకే. అంటే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇది పాజిటివ్ స్ట్రెస్ ఏంటంటే ఒక పని చేయటానికి మనిషిని ముందుకు వెళ్ళేలా ఆ శక్తి ఉపయోగపడుతుంది. ఓకే. ఆ మాత్రం స్ట్రెస్ ఉండాలి. ఆ స్ట్రెస్సే మనిషిని కొత్త అలవాట్లను కొత్త పరిస్థితులకు తనను అనుగుణంగా మార్చుకునేటట్టు తయారు చేస్తుంది. అది పాజిటివ్ స్ట్రెస్ అయినంతకాలం హీ కెన్ ఎంజాయ్ ద సక్సెస్. ఈ నెగటివ్ స్ట్రెస్ అయినప్పుడే తనకి సక్సెస్ వద్దనిపిస్తుంది. రామ్జల్ దుర్గం గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. నేను సక్సెస్ సాధించాను సార్, మా ఫ్రెండ్స్ నన్ను ఎనిమిగా చూస్తున్నారు, అప్పుడు ఎలా? మనం సక్సెస్ అవ్వడం, ఎదుటి వాళ్ళు మన మీద ఈర్ష్యపడడం మన తప్పు కాదు. అవును. అలా ఈర్ష్యపడడం అన్నది వాళ్ళ నెగిటివ్ ఎమోషన్. ఎవరో నన్ను విమర్శిస్తారు కదా అని నా జీవితంలో సక్సెస్ లేకుండా చేసుకుపోతే నష్టపోయేది నేనే. అవును. సో స్టూడెంట్స్ ఏంటంటే నిజంగా మీరు సక్సెస్ అయినప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. దూరం మీకు అయ్యారు అని అంటే వాళ్ళు మీ సక్సెస్ని ఇష్టపడలేదని. అలాంటి వాళ్ళు మీ దగ్గర లేకపోవడమే మంచిది. అవును. సో మీ సక్సెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఎదుటి వాళ్ళ విమర్శలకు భయపడి మీ ప్రయత్నాలు మానకుండా మీరు ప్రయత్నాలు చేస్తూ వెళ్తే అవతల వాళ్ళు శత్రువు అనుకున్నా సరే మీరు ముందుకు వెళ్తుంటే ఏదో ఒక రోజు మీలో టాలెంట్ ఉండి అందుకే ముందుకు వెళ్తున్నారని వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. రామ్జల్ దుర్గం గారు, ఒక స్టూడెంట్ని చూడగానే ఇతనికి ఫియర్ ఆఫ్ సక్సెస్ ఉందా లేదా అనేది ఏ లక్షణాల ద్వారా తెలుస్తుంది? చాలాసార్లు కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా మార్పుకు దూరంగా ఉండి మార్పుకు భయపడే స్టూడెంట్ ఫస్ట్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ సక్సెస్. ఓకే. అయితే తన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడని వ్యక్తి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ సక్సెస్. ప్రతి స్టూడెంట్ ప్రశ్నించుకోవాల్సింది, ఈ నెలలో నా జీవితంలో నా ప్రవర్తనలో వచ్చిన మార్పు ఏమిటి? ఓకే. రెండోది, నా లక్ష్యానికి నేను మార్చుకున్న మార్పుకు ఏమైనా సంబంధం ఉందా? ఇవి కనెక్ట్ అయ్యాయంటే మీలో ఫియర్ ఆఫ్ సక్సెస్ లేనట్టే. ఓకే. మీరు ఇలా అనలైజ్ చేసుకున్నారంటే మీరు ఫియర్ ఆఫ్ సక్సెస్ నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్టే. ఇది స్టూడెంట్స్కి ఒక మార్గం. ఈ మార్గం ద్వారా వాళ్ళు నాది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా ఫియర్ ఆఫ్ సక్సెసా అనే విషయం కూడా తెలుసుకుంటారు. ఓకే. అయితే రీసెర్చ్లో తేలింది ఏంటంటే 80% ఆఫ్ ద ఫియర్ ఆఫ్ సక్సెస్, నాట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. 80% ఆఫ్ ద పీపుల్, పర్టికులర్లీ ద స్టూడెంట్స్, they feel fear of success, not fear of failure, but they think that they are suffering from fear of failure. ఓకే. So this is a biggest misconception. They'll have to come out of it. రామ్జల్ దుర్గం గారు, మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్, ఐఎమ్ శ్రావణి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం సక్సెస్ కావాలనుకుంటే మన నిర్ణయమే కరెక్ట్ అంటారా, లేకపోతే వేరే నిర్ణయం మీద పట్టి ఆధారపడతామండి? ఇది ఎవరి నిర్ణయం కాదు, మనకు స్ట్రాంగ్ ఒక విల్ పవర్ అనేది ఉండాలి. అంటే సక్సెస్ సాధించాలి అనే కోరిక మీలో ఉండాలి. పరిస్థితుల్లో చుట్టుపక్కల ఎవరైనా అనుకుంటే కాదు. మీరు సక్సెస్ సాధించాలనుకుంటే మీకు దానికి కావాల్సినవి ఏమేమి మీరు నేర్చుకోవాలో, ఏ మార్పులకు మీరు అనుగుణంగా మిమ్మల్ని మార్చుకోవాలో మీరు సిద్ధమైనప్పుడు సక్సెస్ ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఇతరులు తలుచుకుంటే వాళ్ళు మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇంకొకరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే మీ సక్సెస్ ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటే ఆ సక్సెస్ మీకు ఎలా వస్తుంది? వాళ్ళతో మీరు మంచిగా ఉన్నన్నాళ్ళు, మీరు వాళ్ళకు ఇష్టమైన పనులు చేసినన్నాళ్ళు మీకు సక్సెస్ రావచ్చేమో, కానీ అది శాశ్వతం కాదు. మనమే శక్తివంతులమైనప్పుడు, మన సక్సెస్ను శాసించే శక్తి మనకే ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. రామ్జల్ దుర్గం గారు, ఈ ఫియర్ ఆఫ్ సక్సెస్ గురించి మీరు చాలా వివరించారు. అంటే ఫియర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి, ఫియర్ అంటే ఏంటి, ఇవన్నీ. మరి మీరు చివరిగా ఫియర్ ఆఫ్ సక్సెస్ కలిగినటువంటి ఎవరైనా ఈ షో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఎటువంటి సందేహం ఉంటే మీరు ఏం చెప్తారు? ఫియర్ ఆఫ్ సక్సెస్ అని ఈ పాటికే మీరు మీ ఫియర్ని తెలుసుకుని ఉంటే మీరు ఏం చేయాలంటే, ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళతో బాగా మాట్లాడండి, మంచి సంబంధాలు పెంచుకొని ఒక్కసారి వాళ్ళని అడగండి, మీకు వాళ్ళకి ఏంటి తేడా, ఆ స్థాయికి ఆ స్థానం చేరుకున్న తర్వాత ఎలా మెలగాల్సి వచ్చింది,
ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని అధిగమించాలంటే తను కొత్త స్కిల్స్ ఏం నేర్చుకోవాలి. అసలు జీవితంలో అభివృద్ధి అంటే ఏంటంటే నిన్నటి కంటే ఈరోజు నేను ప్రోగ్రెసివ్గా ఉండటం, స్టేటస్ కోని బ్రేక్ చేయడం. ప్రోగ్రెసివ్ అంటే నిన్న లేని నాకు కొత్త స్కిల్, కొత్త ఆలోచన, కొత్త అలవాటు, నా అభివృద్ధికి దోహదపడేవి ఏవైతే వచ్చాయో అవి అభివృద్ధికి ముందుకు పోవడానికి సహకరిస్తాయి. కాబట్టి అట్లా ముందుకు పోవడానికి అవసరమైన స్కిల్స్ని మెల్లిమెల్లిగా మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే సక్సెస్ మిమ్మల్ని ఎప్పుడు భయపెట్టదు, పైగా సక్సెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ ద సక్సెస్. ఓకే, ధన్యవాదాలు రామ్ జలదుర్గం గారు. ఫియర్ ఆఫ్ సక్సెస్ని ఏ విధంగా మనం అధిగమించాలని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మాకు వివరించారు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారు కదా ఫియర్ ఆఫ్ సక్సెస్ టాపిక్ గురించి. చాలామందికి సక్సెస్ పట్ల భయం ఉంటుంది. మరి ఆ భయాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఆ భయాన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏ విధంగా పెంచుకోవాలి, మరి సక్సెస్ని ఏ విధంగా అలవాటు చేసుకోవాలి అనే వివరాలు మనకు సైకోథెరపిస్ట్ రామ్ జలదుర్గం గారు మనకు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర.